యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. కృప పైనుంచి వస్తుంది, సమాధానం లోపల నుంచి దేవుడు కలిగిస్తాడు. లోపల అనుభవించాల్సింది, లోపల ఉండాల్సింది కృప, సమాధానం, గ్రేస్ అండ్ పీస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం మన హృదయాల్లో ఏలాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. దయచేసి ఈ కార్యక్రమం ఒక 26-27 నిమిషాలే ఉంటుంది. అంటే మెసేజ్ అంటే ఇప్పటి వరకు ఒక 1.5 మినిట్ అయిపోయినప్పటికీ ఇంకా ముందు ఒక మ్యాక్సిమం ఒక 26 మినిట్స్ ఉంటున్నటువంటి ప్రోగ్రాం కనుక లాస్ట్ వరకు చూడండి. మీకు పనులు ఉన్నప్పటికీ కొద్దిసేపు చూసేసి వెళ్ళిపోమని కాదు, ఏదో చూశారు అని అనిపించుకోవడానికో, చూశామని చెప్పుకోవడానికో, లేదా ఫార్మాలిటీ ఒక లైక్ కొట్టడం కోసమనో కాదు. ఒక మెసేజ్ ఒకటి ఉంది. ఈ మెసేజ్లో మీకు కావలసిన మెసేజ్ ఒకటి ఉంటుంది. ఈ ప్రత్యక్షతలో నుంచి మీకు వ్యక్తిగతమైన ప్రత్యక్షత దొరకవచ్చు. ఈ లోగోస్లోంచి మీకు రేమా దొరకవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినడానికి సమయాన్ని కేటాయిద్దాం. ఈ రోజుల్లో రీల్స్ కోసమో లేకపోతే వాటికో వీటికో మనం ఎంతో సమయాన్ని మనం కేటాయిస్తుంటాం. క్రికెట్ కోసమో, సినిమా కోసమో, లేదా దానికోసమో. కొద్దిసేపు దేవుని కోసం, దేవుని మాటలు వినడం కోసం సమయం కేటాయించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. ఈ సమయంలో ఒక ప్రకటన తర్వాత మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఇంకొక 4 రోజుల తర్వాత 5వ రోజు అనగా 14వ తేదీ అనగా ఆదివారం, సెప్టెంబర్ నెలలో, ఈ 9వ నెలలోని 14వ రోజు జరగబోతున్నటువంటి ఉజ్జీవ కూడిక. ఉపవాస కూడిక కాదండి, ప్రార్థన కూడిక కాదు. ప్రార్థనలు ఉంటాయి. ఈ ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది సేవకులు వారితో పాటు కొంతమంది విశ్వాసులను తీసుకొని వస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ సంఘ విశ్వాసులు, మీ సంఘ సభ్యులు జిఎంసి అనేటువంటి సంఘానికి సంఘ సభ్యులుగా ఉండాలనేది నా ఆశ కాదు, అవసరం లేదు. మీ సంఘ సభ్యులు మీ సంఘ సభ్యులే. మీ సంఘం మా సంఘం ఏంటి, దేవుని సంఘమే కదా అని ఆలోచించేవాళ్ళు ఎక్కడ మీటింగ్ జరిగినా తాను ఒక్కరు వెళ్ళడం కాకుండా కొంతమందిని వేసుకొని విశ్వాసులు తీసుకొని వాళ్ళు వింటారు కదా. నేను చెప్పేదానికి పరిమితి ఉంది, స్థానిక సంఘ కాపరిగా నాకు పరిమితి ఉంది. కానీ బయట నుంచి సేవకులు చెప్తే ఆ పరిమితిని దాటి ఏమైనా చెప్పచ్చు కదా అని భావించేవాళ్ళు ఖచ్చితంగా అక్కడికి మీటింగ్లు తీసుకుని వెళ్తారు. లేదంటే అమ్మ మీరు వెళ్ళండి, మీరు తీసుకొని రాకపోయినా మీలో కొంతమంది పంపించగలరు. కొంతమంది ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎవరి దగ్గరికి పంపించరు. ఆత్మ సంబంధమైన చోటికి వెళ్ళడం తప్పేం లేదు, ఆత్మీయంగా బలపడవచ్చు. ఆత్మీయ అభివృద్ధి కోసం సహకరించేటువంటి స్థలాలు ఎక్కడికైనా మనం వెళ్ళచ్చు. అలాగని నెల్లూరు పట్టణస్తులు నెల్లూరులో అవకాశం కనుక నెల్లూరులో మీటింగ్ కనుక రావచ్చు. మన ఈ మీటింగ్ ఒకళ్ళు ఏదో హైదరాబాదులోనో, ఈ మీటింగ్ ఎక్కడో ఢిల్లీలో జరిగినప్పుడు మిమ్మల్ని పిలవను. నేను మీకు అందుబాటులో, మీకు దగ్గరలో ఉంది కాబట్టి నగర నడిబొడ్డులో జరగబోతున్న కార్యక్రమం కనుక, టౌన్ హాల్లో జరగబోతున్నట్టు ఈ కార్యక్రమం కనుక రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఉద్యమంగా, పెద్ద మూమెంట్గా మారే అవకాశం ఉంది. ఒకళ్ళు మారినా దేవుని స్తోత్రం, మారకపోయినా దేవుని స్తోత్రం. దాని గురించి మనం ఆలోచించడం లేదు. స్తోత్రం. కాబట్టి ఈ ఉజ్జీవ కూడికి ఖచ్చితంగా మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అక్టోబర్ నెలలో జరుగుతుంది, నవంబర్లో, డిసెంబర్లో ఇలా జరుగుతూనే ఉంటాయి. వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడికను మేము ఏర్పాటు చేస్తున్నాం. మా స్థానిక సంఘం దీనికి సహకరిస్తుంది. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు జరిగేటువంటి ఉజ్జీవ కూడిక పాస్టర్ రాజశేఖర్ డానియల్ గారు, అంతేకాకుండా నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. కనుక మీకు తెలిసిన వారందరినీ జస్ట్
వాళ్ళని గైడ్ చేయండి, వాళ్ళని ఇక్కడికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళకి అవసరమైతే ఆ పాంప్లెట్లో నంబర్స్ వాళ్ళకి ఒక నంబర్ ఇచ్చేసి లేదా 3 నంబర్లు ఇచ్చేసి కాంటాక్ట్ చేయమని చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దెన్ హోప్ టు సీ యూ ఆన్ 14th సండే ఈవినింగ్ అట్ టౌన్ హాల్ బిసైడ్ విఆర్సీ గ్రౌండ్ నెల్లూరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో కార్యాలు పాత కార్యాలు ఉన్నాయి, కొత్త కార్యాలు ఉన్నాయి. ఎప్పుడో జరిగిన కార్యాలు ఉన్నాయి, ఫ్రెష్గా జరిగిన కార్యాలు, నిన్న మొన్న జరిగిన, ఈరోజు జరిగిన కార్యాలు ఉంటాయి. సంవత్సరంలో జరుగుతుండగా దేవా నీ కార్యాలు నూతనపరచు. ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు కార్యాలు చేశాడు. ఇశ్రాయేలు చరిత్రలో దైవ కార్యాలు జరిగాయి, దురాత్మ కార్యాలు, దెయ్యపు కార్యాలు కూడా జరిగాయి. కార్యాలు జరుగుతున్నాయి, కార్యాలు జరగాలి. కార్యాలు లేని స్తబ్దత ఏర్పడిన సంవత్సరాలు కాదు, కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. దైవ కార్యాలు, దేవుడు వారిని విడిపించిన దగ్గర నుంచి ఎన్ని కార్యాలు జరిగాయి. వాళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు ఒక అద్భుతంగా మారింది. వారు వేసేటువంటి ప్రతి అడుగు ఒకవేళ ఇసుక నేల మీద పడవచ్చు, అరణ్యంలో పడవచ్చు, కానీ ఆ అడుగు పడేలోపు దేవుడు వాళ్ళ కోసం కార్యాలు చేస్తున్నాడు. కాస్త దూరం వెళ్ళేసరికి ఈ క్యాంపు ఇక్కడి నుంచి మరో చోట టెంట్ వేసుకొని ఉండే లోపు వాళ్ళేదో వాహనాలు సిద్ధపరచుకొని, రథాలు సిద్ధపరచుకొని వెళ్ళిపోయారని కాదు, వారి కాలు నడకనే 11 రోజుల ప్రయాణం ఉన్నంత దూరాన్ని, 11 రోజుల ప్రయాణం అంటే 10 రోజులు వేసుకోండి, 10 రోజులు అంటే ఇంచుమించు రోజుకు ఒక 20 కిలోమీటర్లు నడగలరు మనిషి. నేను రోజు కొన్నిసార్లు వాకింగ్ చేస్తుంటాను, నేను 7-8 కిలోమీటర్లు నడుస్తాను. ఆ రోజుల్లో బలవంతులు కాబట్టి, బలంగా ఉన్నారు, మంచి ఆరోగ్యం కాబట్టి ఒక 20-25 కిలోమీటర్లు వేసుకోండి. 25 కిలోమీటర్లు వేసుకున్నా కానీ ఇంచుమించు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశము, పాలుతేళ్లు ప్రవహించే దేశము, ఇట్స్ లెస్ దాన్ 300 కిలోమీటర్స్, అంతే, అంతకుమించి లేదు. అంటే లాంగ్, ఎక్కడో సుదీర్ఘ ప్రయాణం చేయించి సుదూర ప్రాంతాలకు తీసుకొని పోవాలని కాదు, వాళ్ళకి సమీపంలోనే. కానీ అటువంటి దేశం ఉందని, ఆ దేశానికి అటువంటి పేరు ఉందని, ఆ దేశంలో ఇన్ని జాతులు ఉన్నవారు కానీ దానికి వాళ్ళకి తెలియదు. ఈ రోజులో ఉన్నట్టుగా గూగుల్ ద్వారా ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. అలాగని వాళ్ళకి పూర్తిగా అవగాహన లేనటువంటి ఆ దేశాన్ని గురించి అవగాహన కలిగించడానికి దేవుడు మోషేని పంపించాడు. దేవుడు మోషేకి చెప్పాడు దేశం గురించి. ఆ దేశాన్ని గురించి అవగాహన కలిగించడానికి దేశాన్ని వేగు చూశారు, ఆత్మలో చూశాడు మోషే. వాస్తవమే, అక్షరార్థంగా దేశం ఉంది, ఆత్మీయంగా దేశం ఉంది. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ, అది అబద్ధం కాదు, ఊహ కాదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాడు, కార్యాలను నూతనపరుస్తాడు. హీ విల్ డూ న్యూ థింగ్స్ అండ్ హీ విల్ రిన్యూ ద థింగ్స్. చేసినవే మళ్ళీ చేస్తాడని కాదు, జరిగినవే ఎగ్జాక్ట్గా నిన్న ఎలా జరిగిందో ఈరోజు అలా జరిగిందండి, ఈరోజు ఎలా జరిగిందో రేపు అలా జరగబోతుందని కాదు. మార్పులు ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి. ఎప్పుడు ఒకే టైప్ లైఫ్ అనుకో మనకు బోరు కొడుతుంది, రొటీన్ లైఫ్ బోరు కొడుతుంది. కానీ కొద్దిగా మార్పులు వచ్చాయనుకోండి, ఎంజాయ్ చేస్తాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే పుట్టడం అనేటువంటి కార్యం, అమ్రాము తన మేనత్తైన యోకేబెదుని వివాహం చేసుకున్నాడు, రాజాజ్ఞ జారీ అయింది. ఇప్పుడు ఈ సమయంలో బిడ్డలకు అన్నం అవసరమా, బిడ్డలు అవసరమా? కుటుంబ నియంత్రణ విధానాలు లేని రోజులు కావచ్చు. వాళ్ళ కుటుంబ నియంత్రణ ఎలా చేస్తారో మనకు తెలియదు. కుటుంబ నియంత్రణ అంటే పిల్లలు లేకుండా వాళ్ళ దానికి సంబంధించినట్టు ఎలాంటి విధానాలు ఉన్నాయో తెలియదు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, పిల్లడు పుట్టాడు, బాబు పుట్టాడు, మోషే పుట్టాడు. పుట్టినవాడు చావక తప్పదు, పుట్టినవాడు 2 సంవత్సరాల లోపే చచ్చిపోతాడు. ఈ 2 సంవత్సరాలన్నా మేము చూసుకొని సంతోషపడతాము అని అనుకుంటే, దేవుడు 2 సంవత్సరాల కోసం కాదు ఆ బాబుని బతికించింది, 120 సంవత్సరాలకు గల అబ్బాయిని బతికించాడు. ఆయన మోషే అనే సంగతి మనకు తెలుసు. మోషే పుట్టడము ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడు,
యేసు ప్రభు పుట్టడం కూడా ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడే పుట్టాడు. ఏం ఆజ్ఞ అది? ప్రజాసంఖ్య రాయి వలన అనేటువంటి ఆజ్ఞ జారీ అయినప్పుడు. అంటే మోషే పుట్టినప్పుడు ప్రమాదకరమైన ఆజ్ఞ జారీ అయింది. యేసు ప్రభు పుట్టుతున్నట్టు ఆ పుట్టేటువంటి కాలంలో ప్రమాదకరమైన ఆజ్ఞ ఉంది. స్తోత్రం. రెండోది మోషేకు పిల్లలు పుట్టడం, లేకపోతే మోషేకి బిడ్డలు పుట్టడం, ఇద్దరు పిల్లలు పుట్టడం. మోషే అంతఃపురంలో ఉంటూ లేకపోతే పారిపోయి వచ్చేసి మిద్యాను దేశంలో ఉంటూ ఉన్నప్పుడు ఆయనకి పిల్లలు పుట్టారు. దేవుడు ఆయన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఐగుప్తు రాజు చేతిలో మోషే చచ్చిపోవాలి అనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు నైలు నదిలో దేవుడు మోషేను చంపలేదు, దేవుడు ఫరో చేతిలో చంపలేదు, దేవుడు స్వయంగా మోషేను చంపలేదు. మోషేకి అటువంటి 3 గండాలు ఉన్నాయి, కానీ దేవుడు మోషేను తప్పించాడు, మోషేను బ్రతికించాడు. మోషేకి బిడ్డలు పుట్టడం. మూడోది మోషేకి బుద్ధి పుట్టడం. ఏం బుద్ధి? పాడు బుద్ధి పుట్టిందని కాదు. ప్రజలకు పాడు బుద్ధి పుట్టిందేమో కానీ ప్రజల నాయకుడైనటువంటి మోషేకి మాత్రం సద్బుద్ధి పుట్టింది. సహోదరులను చూడాలి అనే బుద్ధి పుట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగోది మోషే లాంటి వాడు పుట్టడం. మోషే లాంటి వాడు పుట్టడం అంటే అహరోను పుట్టేశాడు మోషే లాంటి వాడు అని కాదు. మోషే కుమారులను ఉద్దేశించి కాదు. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? రాబోయే రోజుల్లో మెస్సియాను ఉద్దేశించి చెప్తున్నాడు. స్టెఫన్ అదే చెప్తున్నాడు మెస్సియాను గురించి. వీళ్ళందరూ మెస్సియాని నమ్మేవాళ్ళు, అభిషక్తుని నమ్మేవాళ్ళు, క్రీస్తుని నమ్మేవాళ్ళు, క్రిస్టోస్ని నమ్మేవాళ్ళు. స్టెఫన్ కూడా అలాంటి నమ్మకంతో చెప్తున్నాడు. ఈ ప్రవచనం నెరవేరదేమో అని అనలేదు. అప్పుడు నెరవేరలేదని, ఎప్పుడు నెరవేరదని కాదు, నెరవేరుతుంది. ఆ దర్శనము లేకపోతే ఆ కాన్సెప్ట్ జరగబోతుంది, ఆ ప్రవచనం నెరవేరబోతుంది. ఆది కాండములో ఆదాముతో దేవుడు చెప్పింది, లేకపోతే సర్పంతో దేవుడు చెప్పింది. దేవుని మాటలన్నీ ఖచ్చితంగా నెరవేరాలి. మోషే లాంటి వాడు పుట్టడం, మోషే లాంటి ప్రవక్త పుట్టడం, ఖచ్చితంగా మోషేలాగా దివ్య సుందరుడైన వ్యక్తి పుట్టడం గురించి కాదు. మోషే లాంటి నా వంటి ఒక ప్రవక్తను, నాలాంటి చాలామంది ప్రవక్తలని కాదు, నా వంటి ఒక ప్రవక్తను ఎవరు పుట్టిస్తారంట? దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించు. మీ కొరకు మీ సహోదరుల్లో నా వంటి, అంటే మీ నాయకుడైన నా వంటి ఒక మీ ప్రవక్త అనబడిన నేను, నాలాంటి ప్రవక్తను దేవుడు ప్రభు మీకోసం పుట్టిస్తాడు. ఆయన ఎవరు ఏంటి అని చెప్పడం లేదు. నెక్స్ట్ జనరేషన్లో జరగబోతుంది. యెహోషువను ఉద్దేశించి చెప్పబడిన మాటలు కాదవి. దేవుని స్తోత్రం. నూతనమైన కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. మోషే పుట్టడం, మోషేకి బిడ్డలు పుట్టడం, మోషేలో సద్బుద్ధి పుట్టడం, బుద్ధి పుట్టడం, మోషే లాంటివాడు పుట్టడం. ఐదోదిగా మోషే ప్రజలు, మోషేను వెంబడించిన ప్రజలు, మోషే మాట విని ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ప్రజలు, మోషే మాట విన్నటువంటి ఫరో యొక్క బానిసలు ఇప్పుడేం చేశారంటే, మా కోసం దేవతలు చేయండి, మేము వెండి ఇస్తాం, బంగారం ఇస్తాం, మా చెవుల్లో ఉన్నాయి, మెడలో ఇస్తామని చెప్పేసి మొత్తం చేశారు. దాని ద్వారా మనకు బంగారు దూడ ఇవన్నీ వాటికి ఆరాధన చేశారు. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ. మోషే యొక్క ఆత్మీయ సంతానములో, భౌతిక సంతానం కాదు, ఆత్మీయ సంతానంలో మోషేను వెంబడించిన ప్రజల్లో పుట్టిన దుర్బుద్ధి, ఈ కార్యాలు. ఆ దుర్బుద్ధి వల్ల ఏం జరిగింది ఏంటంటే మనం అక్కడ ఆలోచిస్తున్నాం, అక్కడ చూడగలం, మనం వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. ఈ సమయంలో దేవుడు మన కోసం కూడా గొప్ప కార్యాలు చేస్తాడు, నూతనమైన కార్యాలు చేస్తాడని మనం భావించాలి. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 23వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 7th chapter verse 23. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారు. వెన్ మోసెస్ టర్న్డ్ 40, హిస్ హార్ట్ వాస్ స్టిర్ ఫర్ హిస్ పీపుల్ ద ఇజ్రాయెలైట్స్. ఇక్కడ తర్జుమా కొద్దిగా తేడాగా ఉంది.
మోషేకి 40 సంవత్సరాల వయసు దాటినప్పుడు హిస్ హార్ట్ వాజ్ స్టిర్డ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కోసం మోషే హృదయము ప్రేరేపించబడింది, స్పందించింది, కదిలించబడింది. అది ఇక్కడ రాయబడింది. తన ప్రజలైన ఇశ్రాయేలీలు, ఫరో ప్రజలు కాదు, తన ప్రజలైన ఇశ్రాయేలు, తన తండ్రి యొక్క తన తల్లి యొక్క ప్రజలైనటువంటి వారిని చూడాలని కాదు, వారి విషయం ఏదో భారం, ఏదో బాధ్యత, ఏదో ప్రేరణ, ఏదో స్పందన అతనిలో కలిగింది. దేవుని స్తోత్రం. వాడుక భాషలో మనం చదువుకుందాం. 7వ అధ్యాయం 23వ వచనం. మోషేకు 40 సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకున్నాడు. బుద్ధి పుట్టింది అని రాయబడింది. అతనికి ప్రేరేపణ కలిగింది, అతనికి భారం కలిగింది, బాధ్యత కలిగింది అన్నట్టుగా మనం చూస్తున్నాం. 23వ వచనం నేను చదువుతున్నాను. బట్ వెన్ హీ హ్యాడ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 40 years, it came into his heart to interest himself in his brothers, the sons of Israel. ఇక్కడ మళ్ళీ కొద్దిగా తేడాగా ఉంది, అంటే తర్జుమా కొద్దిగా భిన్నంగా ఉంది. 40 సంవత్సరాల అంటే 2 సంవత్సరాల ఆయుష్లో లేకపోతే 2 సంవత్సరాల వరకు ఉన్నట్టు ఆ మరణగండాన్ని తప్పించుకున్నటువంటి మోషే 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అనగా ఇంకో 38 సంవత్సరాలు దాటినప్పుడు తన ప్రజల విషయమైనటువంటి శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలని తన హృదయంలో అనుకున్నాడు. మళ్ళీ చదువుతున్నాను. ఇట్ కేమ్ ఇన్ టు హిస్ హార్ట్ టు ఇంట్రెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బ్రదర్స్. నా ప్రజల విషయంలో నా సమయాన్ని వెచ్చించాలి, నా ప్రజల కోసం నా సమయాన్ని వెచ్చించాలి, నా సహోదరుల కోసం నా సమయాన్ని వెచ్చించాలి. అంతఃపురములో ఉన్న నా సహోదరులు కాదు, అణిచివేతకు గురైనటువంటి నా సహోదరుల విషయంలో నేను ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఇంట్రెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని కాదు, అంటే వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను కాదు, అటువంటి ఉద్దేశంతో కాదు. ఈయన ఏమంటున్నాడంటే, బట్ వెన్ హీ హ్యాడ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 40 years, ఇట్ కేమ్ ఇన్ టు హిస్ హార్ట్ టు ఇంట్రెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బ్రదర్స్ ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు కుమారులైన తన ప్రజలు, తన సోదరుల విషయంలో తన బాధ్యత కలిగి ఉండాలని, ఆసక్తి కలిగి ఉండాలని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. ఇప్పటిదాకా ఈ 40 సంవత్సరాలు వాళ్ళ కోసం నేనేం చేయలేదు. ఈ 40 సంవత్సరాలు నేను తింటూ తాగుతూ అంతఃపురంలో గడిపాను. కానీ నా వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంది. తింటూ తాగుతున్నారు, కానీ వాళ్ళు చేసేటువంటి చాకిరి, గుడ్డు చాకిరి. తన ప్రజల గురించినటువంటి ఆ దృక్పథం తనకు ఏర్పడింది. తన ప్రజల గురించి పాజిటివ్ ఆలోచనలు ఏర్పడ్డాయి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ ఆలోచనలు. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? సరిగ్గా ఆలోచిస్తున్నామా? నీ ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన ప్రజల గురించి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం గమనిస్తే, సహోదరులారా, ఇశ్రాయేలీలందరూ రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు నేను వారి నిమిత్తమై చేయు ప్రార్థనయో అయినది. నా హృదయాభిలాష ఒకటే, మై హార్ట్స్ డిజైర్ ఒకటే ఉంది. ఏంటి అని అడిగితే, ఇశ్రాయేలు రక్షణ పొందాలి, ఇశ్రాయేలు రక్షించబడాలి, ఇశ్రాయేలును మెస్సియాని కనుగొనాలి, ఇశ్రాయేలు అభిషేక్తుని ఆత్మలో అనుభవించాలి, అభిషేక్తంతో నడవాలి, అభిషేక్తుని బిడ్డలుగా మారాలి. అది ఆయన యొక్క హృదయాభిలాష, పౌలు యొక్క హృదయాభిలాష, మోషే యొక్క అందరికీ హృదయాభిలాషలు ఉన్నాయి. నీ హృదయ తలంపులు ఏంటి? నీ ధ్యానాలు ఏంటి? దేవుని స్తోత్రం. మోషే యొక్క 4 ఆలోచనలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మోషే కేవలం 4 ఆలోచనలు ఉన్నాయని కదా అని అర్థం. చాలా ఆలోచనలు ఉన్నాయి. చాలా ఆలోచనలు, ఒక 4 ఆలోచనలు ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన 4 ఆలోచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఇన్నాళ్లకు నన్ను గురించి మరలా యోచించుతానని నేను సంతోషించుతానని అని పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు. చాలా వందనాలండి. ఏ సంఘస్థులు కూడా నా గురించి ఆలోచించలేదు, మీరు ఆలోచించారు. ఏ సంఘస్థులు కూడా ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేసిపోయిన వాళ్ళే, సాయం చేసిపోయిన వాళ్ళే, అది ఇది ఆహారం ఇంకోటి ఎదురు ఇచ్చిపోయిన వాళ్ళే, కానీ మీరు మాటి మాటికి నా గురించి నాకు సహాయం చేశారు. మీరు మాటి మాటికి నా గురించి ఆలోచించారు. మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచించడం ఆరంభించాడు. తన ప్రజలు, తన తల్లి తనకు చెప్పినటువంటి ప్రజలు, తన తండ్రి తనకు చెప్పిన ప్రజలు, ఐగుప్తీయులు కాని వారు, వాళ్ళ గురించి భారం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆలోచనలు. ఒకటి నంబర్ 1 7వ అధ్యాయం 23వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు నిండినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టాను. ఒకటి చూడాలి అనే ఆలోచన. ఏం చూడాలి? వాళ్ళకు న్యాయం జరిగించాలనో లేకపోతే ఏం చూడాలని చూద్దాం. నా సహోదరుల విషయంలో చూద్దాం. వాళ్ళకి ఏం చేయలేదు, చేయాలి, చూడాలి. వాళ్ళ విషయంలో ఏదో ప్రయత్నం చేయాలి, వాళ్ళ గురించి ఏదో రికమెండేషన్ చేయాలి, వారి గురించి రాజుతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా సంక్షేమం పొందే విధంగా పథకాలు లభించే విధంగా ఏదో ఒకటి చేయాలి. చూసారా అతని ఆలోచన? సహోదరులను చూడాలి. ఐ వాంట్ టు సీ మై బ్రదర్స్. నా సహోదరులను చూడాలి. నలిగిపోతున్నా, కుంగిపోతున్నా, నిరాశ నిస్పృహలకు గురైపోయినా, ఇక చస్తే బాగుండు, ఐగుప్తులను చచ్చిపోతావు, ఇక వద్దు నాయన, వాగ్దాన దేశం పడలేదు, ఏం పడలేదు, వాగ్దాన దేశం యొక్క అవసరత లేదు అన్నట్టుగా భావించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఎండిన ఎముకల్లాగా మారిన ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు యెహెజ్కేలుకు దర్శనం చూపించాడు. బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలుడు ఎండిన ఎముకలను పోలి ఉన్నారు. నిరాశతో ఉన్నటువంటి వాళ్ళు. ఐగుప్తు చెరలు, బబులోను చెరలో 70 సంవత్సరాలే, ఐగుప్తు చెరలో ఇంకా దానికి 6 రెట్లు అధికంగా ఉన్నారు. వీళ్ళు ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. ఈ ఎండిన ఎముకలన్నీ కలుసుకోవాలి. ఎముకల మీద మాంసం, ఎముకల మీద చర్మం, ఎముకల్లో చైతన్యం, ఎముకలన్నీ కలుసుకొని శల్యములు సైనికులుగా మారాలి. ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల కలిగిన ఉద్దేశం. ఐగుప్తీయులు కూడా ఇలాగే ఉన్నారు. వాళ్ళని చూడాలి నేను. అంతఃపురంలో ఇశ్రాయేలును చూడడం లేదు, అంతఃపురంలో అందరూ ఐగుప్తీయులే. ఐగుప్తులను చూడడం కాదు, ఇశ్రాయేలును చూడాలి అనేటువంటి ఆలోచన. ఒకటి నంబర్ 1 చూడాలి అనే ఆలోచన. నంబర్ 2 24వ వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి, అన్యాయము జరగడం పొందడం చూచి, అనుభవించడం చూచి, వాణ్ణి రక్షించి, బాధపడిన వారి పక్షమున, వాణ్ణి తప్పించి, వాణ్ణి కాపాడి, బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. 430 సంవత్సరాలుగా ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో శత్రుత్వం చూడండి. 430 సంవత్సరాల తర్వాత మిత్రత్వం కాదు, శత్రుత్వం ఇంకా కొనసాగుతుంది. ఐగుప్తీనికి ఇశ్రాయేలునికి పడ్డం లేదు, గొడవలు జరుగుతున్నాయి. వాణ్ణి ఏం చేశాడంటే బాధపడిన వాణి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. రెండవది సహోదరునికి న్యాయం చేయాలి అనే ఆలోచన. ఒకటి సహోదరుని చూడాలి అనే ఆలోచన, అన్యాయం అనుభవిస్తున్న వానికి న్యాయం చేయాలి, అది ఆలోచన. నా ప్రజలు అన్యాయం అనుభవించడానికి వీల్లేదు, అన్యాయపు తీర్పు గురి కాకూడదు అనే ఉద్దేశంతో నీతి గల న్యాయాధిపతి అనే దేవుడు అన్యాయపు తీర్పును అనుభవించాడండి. కల్వరి శిలువలో జరిగిందంతా ఆయనకి అన్యాయపు తీర్పే. పిలాతు దగ్గరైనా, అన్నా దగ్గర, కయపా దగ్గర, ఇంకెవరి దగ్గరైనా కానీ, హేరోదు దగ్గర కానీ ఆయనకి జరిగిన అన్యాయపు తీర్పే. న్యాయమైన తీర్పు జరగలేదు. దేవుని స్తోత్రం. ఒకటి సహోదరుల్ని చూడాలనే ఆలోచన, రెండవది సహోదరులకి న్యాయం చేయాలనే ఆలోచన, మూడో విషయం 7వ అధ్యాయం 25వ వచనం. తన ద్వారా మోషే అను ద్వారా తన సహోదరులైనటువంటి ఇశ్రాయేలులకి యెహోవా దేవుడు ఉన్నవాడు అనువాడు దేవుడు రక్షణను దయచేస్తాడని, విమోచన విడుదల దయచేస్తాడని సంగతి వారు తెలుసుకుంటారని, అర్థం చేసుకుంటారని అతడు మోషే తలంచెను. మోషే వాడిని కొట్టడానికి కారణం, వాడిని చంపడానికి కారణం, వాడిని గుద్దడానికి కారణం, ఇసుకలో పాతి పెట్టడానికి కారణం ఏంటి? వీళ్ళు తెలుసుకుంటారు. అయ్యా మీరు గుద్దారు, చంపారంటే మాకు విషయం అర్థమైంది, మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చినటువంటి వ్యక్తి అండి అని వాళ్ళు అనుకున్నాడు. కానీ వారు గ్రహింపరయ్యిరి. మనం ఒకటి అనుకుంటాం, మనం మంచి చేస్తాం, అవతలవాడు అపార్థం చేసుకుంటాడు. అతనికి ఎందుకండి అవసరం? ఇంత అవసరం ఏముంది? మనం మంచి చేస్తాం, మన ఉద్దేశం మంచిదే, కానీ అవతల వాడి ఆలోచన మంచిది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, సహోదరులు గ్రహిస్తారు అనే ఆలోచన. ఒకటి సహోదరులను చూడాలనే ఆలోచన, రెండోది సహోదరులకి న్యాయం చేయాలనే ఆలోచన, మూడోది సహోదరులు గ్రహిస్తారు. నా జనులు,
ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు కుమారులు తెలివి తక్కువళ్ళు కాదు, బుద్ధి లేని వాళ్ళు కాదు. వాళ్ళు గ్రహిస్తారు, దేవుడు రక్షణ దయచేస్తాడు అనే సంగతి గ్రహిస్తాడు. దేవుడు రక్షణ దయచేస్తాడనే నిరీక్షణ కలిగి ఉండాలి వాళ్ళు. దేవుడు ఏం రక్షిస్తాడులేండి, ఇంక అయిపోయింది, అంతా అయిపోయింది, 430 సంవత్సరాల తర్వాత ఆయన రక్షించి ఏం లాభం అనే నిరాశ నిస్పృహలతో వాళ్ళు మాట్లాడకూడదు అనేది అతని యొక్క ఉద్దేశమైంది. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి 7వ అధ్యాయము 26వ వచనం. ఇద్దరు పోట్లాడుతుండగా, ఆ మరునాడు అనగా ఈ సంఘటనలు జరిగిన తర్వాత, నేను అనుకున్నట్టుగా జరగలేదు, నేను ఆలోచించినట్లుగా వీళ్ళు అలాగ ఆలోచిస్తారని, ఇశ్రాయేలులకి దేవుడు రక్షణ దయచేయబోతున్నాడనే సంగతి వాళ్ళు గ్రహిస్తారనుకున్నాడు, కానీ నో, వాళ్ళు గ్రహించలేదు. అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులండి, మీరు బ్రదర్స్ అండి, మీరు అన్నదమ్ముల్లాగా ఉండాలండి, మీరు కలిసి మెలిసి ఉండాలండి, మీరు బాయిలాగా ఉండాలండి అని చెప్పినప్పటికీ ఒకరినొకడు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధానం పోట్లాడుచుండగా అని రాయబడింది పైన, కింద అన్యాయము చేసుకొనుచున్నారు. అనగా పోరాటం, యుద్ధం అనేది అన్యాయం చేసుకోవడమే. సమాధానం కలిగి ఉండడం న్యాయం చేసుకోవడం అయితే, సమరం చేయడం అనేది అన్యాయం చేసుకోవడం. మీరు ఎందుకు ఒకరికొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని వారిని ఏం చేయాలనుకున్నాడు? సమాధానపరచాలనుకున్నాడు, కానీ అది కుదరలేదు. 4వ విషయం, అతని మనసులో ఉన్న ఆలోచన, సహోదరులను సమాధానపరచాలి. మనం కలిసి ఉండకపోతే ఎవరు కలిసి ఉంటారు? ఇశ్రాయేలు కలిసి ఉండకపోతే ఎవరు కలిసి ఉంటారు? దేవుని బిడ్డలు అందరూ కలిసి ఉండాలి. నా నామములో విశ్వసించిన వీరందరూ ఏకం కావాలి. అది యేసు ప్రభు యొక్క తలంపు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మోషే మనసులో ఉన్న 4 ఆలోచనలు: 1, నంబర్ 1 సహోదరులను చూడాలనే తలంపు, 2 సహోదరులకు న్యాయం చేయాలనే తలంపు, 3వది సహోదరులు గ్రహించాలి అనే తలంపు, 4వది సహోదరులు సమాధానంగా ఉండాలనే తలంపు. కాబట్టి మన సహోదరుల పట్ల మంచి దృక్పథాలు కలిగి ముందుకు సాగడానికి మనకు ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.